పార్టీలోని యువనేత మాటలు గులాబీ పార్టీకి గుబులు పుట్టిస్తోందా? ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయంలో సొంత పార్టీ నాయకులే తలనొప్పిగా మారుతున్నారా? బాల్కా సుమన్ అరెస్ట్, పైలట్ రోహిత్ రెడ్డి వివాదం, పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వరుస పరిణామాలు బీఆర్ఎస్లో అలజడి రేపుతున్నాయా? అందుకేనా మాటలు జాగ్రత్త, పోస్టులు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త అంటూ పార్టీ క్యాడర్కు, యువ నాయకులకు కేటీఆర్ క్లాస్ తీసుకున్నారా? గులాబీ పార్టీలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలపై ప్రత్యేక కథనం. బీఆర్ఎస్ లో ఇప్పుడు ఒక్కటే చర్చ. దూకుడు అవసరమే, కానీ అది పార్టీకి డ్యామేజ్ చేసే స్థాయికి వెళ్తే ఎలా? ఇదే అంశంపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టిందనే చర్చ జరుగుతోంది. దీనికి తాజా ఉదాహరణ బాల్కా సుమన్ వ్యవహారమే. పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సింగరేణి సంస్థలపై దాడులకు ప్రేరేపించేలా మాట్లాడారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. అక్కడితో ఆగలేదు. హైదరాబాద్లో అరెస్ట్, కోర్టు ముందు హాజరు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. ఈ పరిణామాలన్నీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వంపై దాడి చేయాలనుకున్న రాజకీయ వ్యూహం చివరికి పార్టీనే డిఫెన్స్ లోకి వెళ్లే పరిస్థితి తీసుకొచ్చిందని చర్చ వినిపిస్తోంది. ఇది ఒక్క బాల్కా సుమన్ వ్యవహారమే కాదు. ఇప్పటికే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం కూడా బీఆర్ఎస్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారింది. పార్టీ వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వ్యవహారం కూడా రాజకీయ వేడిని పెంచింది. సమ్మక్క సారాళమ్మ గద్దెల విషయంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై మతపరంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ తరువాత క్షమాపణ చెప్పినప్పటికీ అప్పటికే రాజకీయ చర్చ మొదలైపోయింది. ఒకరి తర్వాత ఒకరు వివాదాల్లో చిక్కుకోవడం పార్టీ ఇమేజ్ పై ప్రభావం చూపుతుందనే ఆందోళన గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఈ వరుస పరిణామాల తరువాతే పార్టీలోని యువ నాయకులకు ప్రత్యేకంగా సూచనలు వెళ్లినట్లు సమాచారం. బహిరంగ సభ అయినా, అంతర్గత సమావేశమైనా, సోషల్ మీడియా పోస్టులైనా మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉందని, రాసే ప్రతి పోస్టుకు బాధ్యత ఉంటుందని కేటీఆర్ స్పష్టంగా దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికార కాంగ్రెస్ నేతల విమర్శలకు రాజకీయంగానే సమాధానం ఇవ్వాలని, కానీ ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, దర్యాప్తు సంస్థల విషయంలో అత్యంత సంయమనం పాటించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇంకో ఆసక్తికర అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇటీవల మీడియా సమావేశంలో బాల్కా సుమన్ వ్యాఖ్యలను కేటీఆర్ బహిరంగంగానే తప్పుబట్టడం, ఆ వ్యాఖ్యలు తప్పే అని స్పష్టంగా చెప్పడం, ఇది పార్టీకి ఒక మెసేజ్గా, అలాగే నాయకులకు ఒక హెచ్చరికగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. పార్టీ లైన్ దాటితే ఎవరికైనా సూచనలు తప్పవన్న సంకేతమా అనే చర్చ కూడా జరుగుతోంది. అధికార కాంగ్రెస్ పై దూకుడుగా పోరాడాలి అన్నది బీఆర్ఎస్ వ్యూహం. అయితే అదే సమయంలో సొంత నాయకుల వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు, వ్యక్తిగత ప్రవర్తన పార్టీకి భారంగా మారకూడదని బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. బాల్కా సుమన్ వ్యవహారం బీఆర్ఎస్ కు కేవలం ఒక కేసు కాదు, ఒక రాజకీయ హెచ్చరికగా మారిందనే విశ్లేషణ వినిపిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, గులాబీ పార్టీ దూకుడును కొనసాగిస్తూనే నాయకుల మాటలకు కళ్ళెం వేయగలదా, లేదా ఇలాంటి వివాదాలు మరిన్ని రాజకీయ ఇబ్బందులకు దారితీస్తాయా? సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.